అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ ఎస్ఎస్ ఆస్మీలోకి మీకు స్వాగతం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు మనం బంధుత్వం గురించి ఖురాన్ మరియు హదీస్ వెలుగులో వివరించుకుందాము. బంధుత్వం గురించి ఖురాన్లో మరియు హదీస్లో ఏం చెప్పడం జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఖురాన్లో ఇలా చెప్పడం జరిగింది, వల్లదీన యసిలూన మా అమరల్లాహు బిహి అన్ యూసల వయఖ్షౌన రబ్బహుం. ఎవరైతే తన బంధువులతో సంబంధాలని కొనసాగిస్తాడో అతని నీతిమంతులైన తల్లిదండ్రులు, అలాగే తన పిల్లలు, తన భార్యలతో సహా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్లో అంటే స్వర్గంలో ప్రవేశపెడతాడు. అలాగే సంబంధాన్ని తెంచుకున్న వారి గురించి ఖురాన్లో ఇలా, హదీస్లో ఇలా చెప్పడం జరిగింది, లా యద్ఖులుల్ జన్నత ఖాతిఉన్. ఏ వ్యక్తి అయినా తన బంధువులతో అలాగే తన సోదరులతో సంబంధాన్ని తెంచుకుంటాడో అతను స్వర్గంలోకి వెళ్ళడు. మరో హదీస్లో ఇలా చెప్పడం జరిగింది, లా యహిల్లు లిముస్లిమిన్ అన్ యహ్జుర అఖాహు ఫౌక సలాసి లయాల్. ఒక ముస్లిం సోదరుడు తన సోదరుడితో 3 రోజుల కంటే ఎక్కువగా సంబంధాన్ని తెంచుకోరాదు. ఇది అతని కోసం హలాల్ కాదు. ఎందుకంటే ఎవరితోనైనా వివాదం ఏర్పడినప్పుడు అతనికి కోపం ఎక్కువగా మొదటి రోజు ఉంటుంది, అలాగే రెండవ రోజు కొంచెం తగ్గిపోతుంది, మూడవ రోజు మొత్తానికి తగ్గిపోతుంది. 3 రోజుల తర్వాత మనకు సలాం చేయడంలో అలాగే పలకరించడంలో మనం ముందుండాలి. ఎవరైతే ముందుగా సలాం చేస్తారో అలాగే పలకరిస్తారో వాళ్ళకి పుణ్యం ఎక్కువగా ఉంటుంది. మనం సలాం చేసిన తర్వాత, పలకరించిన తర్వాత ఎదుటి వాడి నుండి ఏమీ జవాబు రాకపోవడం వలన మనకు పుణ్యం దొరుకుతుంది, అలాగే ఆ గునాహ్ నుండి మనకు విముక్తి దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.